నల్గొండ జిల్లాలో అర్హత ఉన్న దివ్యాంగులందరికీ దశల వారీగా బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్స్ను అందజేస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మొదటి విడతగా 105 ట్రై సైకిళ్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. బుధవారం ఈసీఐఎల్ సహకారంతో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సమీపంలోని టీటీడీసీలో దివ్యాంగులకై ఏర్పాటు చేసిన బ్యాటరీ మోటార్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజావాణి ఇతర సమయాలలో జిల్లాలో అనేక మంది దివ్యాంగులు తమకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిల్స్ కావాలని కోరిన కోరిక మేరకు ఈసీఐఎల్ యాజమాన్యంతో మాట్లాడి మొదటి విడతన జిల్లాలోని 105 మంది దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే మోటార్ సైకిళ్లు ఇప్పిస్తున్నామని, ముందుగా బుధవారం 50 మందికి వీటిని పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. దివ్యాంగులకు ఇచ్చిన బ్యాటరీ ఆపరేటెడ్ సైకిల్స్ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. బ్యాటరీతో నడిచే సైకిళ్లను దివ్యాంగులకు ఇవ్వడం ద్వారా వారు ఇంకా ఆర్థికంగా పైకి ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో వీటిని ఇప్పించడం జరిగిందని తెలిపారు. తాను జిల్లా కలెక్టర్గా వచ్చిన అనంతరం జిల్లాలో దివ్యాంగుల సర్వే నిర్వహించడం జరిగిందని, ఆ సర్వేలో జిల్లాలో సుమారు 55,000 మంది దివ్యాంగులు ఉన్నట్లు తెలిసిందని, అందులో ఎంతో మందికి వివిధ రకాల దివ్యాంగ పరికరాలు అవసరం ఉన్నట్లు గుర్తించామని, ముందుగా సుమారు 70 నుండి 80 లక్షల రూపాయలు విలువ చేసే బ్యాటరీతో నడిచే మోటార్ సైకిళ్లు ఇప్పిస్తున్నామని, ఇందుకు ఆమె ఈసీఐఎల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఈసీఐఎల్ నల్గొండ జిల్లాకు మరింత సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాలలో బాలికలకు సంబంధించి టాయిలెట్లు, రక్తహీనత నివారణ, పౌష్టికాహారం తదితర అంశాలలో సహకారం అందించాలని, ఇందుకు గాను ముందే ప్రతిపాదనలను సమర్పించడం జరుగుతుందని, నల్గొండ జిల్లా రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా అని, గిరిజన ప్రజలు ఎక్కువగా ఉన్న జిల్లా అని తెలిపారు. దివ్యాంగులకు 3 చక్రాల సైకిల్లాగానే కృత్రిమ అవయవాలు అవసరం ఉందని, ఇందుకు సంబంధించి సర్వే నిర్వహిస్తున్నామని, సర్వే రిపోర్టు వచ్చిన తర్వాత అలింకోకు ఈసీఎల్కు సమర్పిస్తామని, ఈ విషయంలో సహకారం అందించాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఈసీఐఎల్ సీఎండీ అనురాగ్ కుమార్ మాట్లాడుతూ, నల్గొండ లాంటి జిల్లాకు తమ సంస్థ ద్వారా దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లు అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. తమ సంస్థ చంద్రయాన్తో పాటు న్యూక్లియర్ పవర్ తయారీ వంటి అంశాలలో పనిచేస్తుందని, సిఎస్ఆర్ నిధుల కింద సామాజిక కార్యక్రమాల్లో భాగంగా నల్గొండ జిల్లాలోని దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే 3 చక్రాల సైకిళ్లు సహకారం అందించినట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చర్య మేరకు 3 చక్రాల సైకిళ్లు అందించినట్లు వెల్లడించారు. ఈసీఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ రామస్వామి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కృష్ణకుమార్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుబాబు, అలింకో డీజీఎం సందేశ్ సింగ్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఈసీఐఎల్ సీఎండీ అనురాగ్ కుమార్లు వికలాంగులకు 3 చక్రాల సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈసీఐఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్, టెక్నికల్ ఆఫీసర్ సాంబమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృనాయక్, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కళ్యాణ్, అలింకో నుండి డాక్టర్ రవిశంకర్, సునీల్ కుమార్ తదితరులు హాజరయ్యారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన డిఆర్డిఓ ఆఫీస్ ప్రాంగణంలో ఈసీఐఎల్ కంపెనీ ఆధ్వర్యంలో ఈరోజు మోటరైజ్డ్ బ్యాటరీ దాదాపు ఒక 105 బ్యాటరైజ్డ్ వీల్ చైర్ ఈరోజు పంపడం జరిగింది. మాతో పాటు ఈరోజు ముఖ్య అతిథిగా ఈసీఐఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అనురాగ్ కుమార్ సార్ కూడా ఈరోజు పాల్గొన్నారు. వారితో పాటు సివిఓ, ఈడీ, సిఎంఓ అందరూ ఉన్నత స్థాయి అధికారులు కూడా ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మన డబ్ల్యూసిటీ డిపార్ట్మెంట్లో కూడా డిడబ్ల్యూఓ గారి ఆధ్వర్యంలో మేము వికలాంగులు ఎవరికి అయితే ఈ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ అవసరం ఉందో వాళ్ళకి
మేము ముందే మార్చి నెలలో వారికి మేము రిక్విజిషన్ ఇవ్వడం జరిగింది. ఈసీఐఎల్ వాళ్ళు వెంటనే దాన్ని స్పందించి మంజూరీ చేయడం జరిగింది. మంజూరీ చేసిన తర్వాత మేము ఒక ట్రాన్స్పరెంట్ తరీకాలో ఒక సర్వే నిర్వహించాను. దాదాపు 3 నెలల ఆ సర్వేలో అర్హత ఉన్న ఒక జాబితా తయారు చేయడం జరిగింది. ఆ జాబితాలో ఉన్న ఈరోజు ఒక 105 మందికి ఇస్తున్నాము. అదేవిధంగా సాచురేషన్ మోడ్లో మొత్తం జిల్లా కూడా మేము టేకప్ చేస్తాము సిఎస్ఆర్ కింద అనేది ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో దాదాపు ఒక 80 లక్షల ఖర్చుతో ఇవన్నీ ట్రైసైకిల్స్ కొనుగోలు చేసి ఈసీఐఎల్ ఈరోజు మాకు పంపించారు. మేము నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన జిల్లాలో మనం ప్రజావాణి నిర్వహించిన లేదా ఎక్కడొక్కడో ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు చాలామంది వికలాంగులు ఈ బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ గురించి వాళ్ళు అడిగేవారు. సో ఈరోజు ఒక 105 లబ్ధిదారికి మేము ఈ వెహికల్స్ ఇవ్వగలుగుతున్నాం అనేది చాలా సంతోషంగా. तो जिलाधिकारी महोदया के निर्देशानुसार उनकी रिक्वेस्ट पे और हमें लोकल ज़रूरत के हिसाब से हमारे ऑर्गेनाइजेशन की तरफ से ये ट्राईसाइकिल इस ज़िले में दी गई है और मुझे पूरी उम्मीद है कि इसके अलावा और भी अगर कुछ चाहिए होगा तो ECIL एज ए ऑर्गेनाइजेशन इज़ ऑलवेज देयर. हम हमेशा सपोर्ट करेंगे और ये हमारे लिए कानून के हिसाब से भी ज़रूरी है. इधर पैसे को सदुपयोग में लाना तो हम करेंगे. एक बार मैं फिर जिलाधिकारी महोदया का धन्यवाद देता हूं क्योंकि उनके ही दिशा निर्देशन में ये कार्यक्रम हमने लिया. धन्यवाद.